నువ్వు అటు నేను జంప్. బాయ్ బాయ్ బ్రో. హాయ్. నువ్వు డైలీ జాగింగ్ చేస్తావా? అవును. మరి నాకెప్పుడు ఫేస్ అవ్వలేదు ఈ రూట్లో? అంటే యాక్చువల్లీ లెఫ్ట్కి వెళ్ళాలి, కానీ వాస్తు బాలే అని రైట్కి వచ్చా. ఓ, నువ్వు వాస్తులు జాతకాలు కూడా నమ్ముతావా? అంటే మంచి జరిగితే నమ్మాలి కదా. సెల్ఫిష్ ఫెలో అన్నమాట. సరే పద. ఏంటి, అమెరికాలో అమ్మాయిలు లేరా? అనుభవం లాంటి అమ్మాయిలు లేదు. చా, యాక్చువల్లీ నాకు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్లో స్వెట్తో గోల్డెన్ కలర్లో మెరిసే అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. వాళ్ళు చాలా బ్యూటిఫుల్ అండ్ కైండ్ హార్టెడ్ ఉంటారంట. రైటరా? వాట్సాప్ గుడ్ మార్నింగ్ గ్రూప్ బ్యాచా? అయ్యో, మనసులో ఉన్న మాటలండి. మంచిదే. ఇంప్రెస్ అయ్యాను. పోదామా? పద. యాక్చువల్లీ నిన్న బంతిగాడు అడిగిన లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. నేనా? లవ్వా? ఇంపాసిబుల్. చెప్పొచ్చు కదా ప్లీజ్. నిజం కావాలా అబద్ధం కావాలా? నిజం కావాలి. యాక్చువల్లీ బంతికి కూడా తెలీదు. నువ్వు చెప్పొద్దు. ప్రామిస్? ప్రామిస్? ప్రామిస్ చెప్పను. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో లైట్ తీసుకున్నా. తన పేరు మదన్, నా స్కూల్ ఫ్రెండ్. వాడంటే ఇష్టం. యాక్చువల్లీ బెంగళూరులో ఉంటాడు, ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాడు. ఓ గుడ్. వన్ సైడా లేక ఇద్దరికి ఓకేనా? వన్ సైడా అంటే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం, కానీ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. ఓహో, ఒకరికొకరు టైపా? ఏమో చూడాలి. నా హార్ట్ఫుల్ లవ్ని తను యాక్సెప్ట్ చేస్తాడా, లేదా తన లవ్ని నేను యాక్సెప్ట్ చేస్తానా? ఎలా ఉంది మా లవ్ స్టోరీ? బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెళ్దామా? ఏమైంది అంత సీరియస్గా ఉన్నావు? అది ఆఫీస్కి వెళ్ళాలి కదా, అదేదో టెన్షన్ అంతే. పద. యూజ్లెస్ ఫెలో. అందుకేరా అమ్మాయిల విషయంలో అంత ల్యాగ్ చూద్దన్నది. ప్రపోజ్ చేయరా అంటే నీ పులిసిపోయి పులిహోర అయింది కదరా. వాడెవడో మదనంట, వెళ్ళి చిక్క భజన వేసుకో. అయిపోయింది, సంక నాకిపోయింది. బాయ్ లవ్, బాయ్ అన్ని బాయ్. అయిపోయింది. హే హాయ్ డూడ్, అర్జెంట్గా ప్లేట్ పూరి ప్లేట్ బోండా నీ స్విగ్గీలో బుక్ చేయవా? చాలా, ఇంకేమొద్దా? ఇప్పటికి చాలు బ్రో, మధ్యాహ్నానికి బిర్యానీ తిందాం. నిన్ను రే సైకోగా, వదిలేరా వదిలేరా. ఏంట్రా బిర్యానీ కావాలా నీకు? బిర్యానీ మోసం చేసావు కదరా. వాట్ అబౌట్ డూడ్, ఏంటి నీ ప్రాబ్లం? మదన్ ఎవర్రా? చెప్పు చెప్పు బే. మదన్ అక్క స్కూల్ ఫ్రెండ్. వాడు ఎప్పుడో ప్రపోజ్ చేశాడు, కానీ కాలం మనల్ని దూరం చేసింది డూడ్. నీ బొందరా, కాలం కలిపిందిరా. వాళ్ళు ఈ వీక్లో మీట్ అవుతున్నారు. చెయ్యవు. దరిద్రపు రేఖ సర్కార్ ఎక్స్ప్రెస్ కంటే దారుణంగా ఉంది. అయిపోయింది, యూఎస్కి టికెట్ బుక్ చేసుకో. ఆల్ ద బెస్ట్. రే బంతి, నిన్ను